హలో అండి, వచ్చేసి రసదయ్య పార్క్ అండి, మెట్రో స్టేషన్ దగ్గర. నేను మా అబ్బాయి మా కోడలు సండే సెలవు కాబట్టి మేమైతే పార్క్కి వెళ్తున్నాము. రసదయ్య పార్క్కి అనమాట. సాయంత్రం వచ్చేసి 6ంటికి వెళ్ళామన్నమాట. వెళ్తానే ఇంకా లోనికి వెళ్ళాము. లోనికి వెళ్తానే అక్కడ సెటప్లు అంతా ఉన్నాయండి. సెటప్లు వచ్చేసి బార్బిక్యూ చేసుకోవడానికి అనమాట. ఇక్కడైతే ఈ సెటప్లు అయితే బార్బిక్యూ చేసుకోవచ్చు. అక్కడ అన్నీ ఇస్తారు సెటప్లు. మనము బొగ్గులు అవి తెచ్చుకోవచ్చు అనమాట. మనకు కావాల్సినవి ఏమన్నా మనం బార్బిక్యూ చేసుకోవచ్చు. అక్కడే టేబుల్ అంతా కూడా ఉంటాయి. మనం అక్కడే తిని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. తిని ఎంజాయ్ చేశాక ఇంకా లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మంచి గడ్డి ఉందండి పిల్లలు ఆడుకోవడానికి. ఇక్కడ వచ్చి చాలామంది ఎంజాయ్ చేస్తారు, పెద్దవాళ్ళు పిల్లవాళ్ళు అందరూ. ఇంకా ఈ లెఫ్ట్ సైడ్లోకి వస్తే మంచి గడ్డి ఉంటుంది. ఈ గడ్డిలో వచ్చేసి పిల్లలు త్రోబాల్ ఆడుకుంటున్నారు. మేము అక్కడ కూర్చున్నాము. అది రసదీయ ఎండ్ ఆఫ్ స్టేషన్ కాబట్టి మెట్రోలు కూడా వచ్చి పోతూ ఉంటాయి. అక్కడ అది వచ్చేసి మెట్రో స్టేషన్ బిల్డింగ్ అండి, అక్కడ కనిపించేది. అక్కడ నుంచి బాగా కనిపిస్తుంది అది కూడా. అక్కడ కూర్చొని మేము ఎంజాయ్ చేస్తున్నాము ట్రైన్స్ని, పిల్లలు ఆడేది ఎంజాయ్ చేస్తూ. ఇంకపోతే ఆ రోజైతే కొంచెము చాలామంది వచ్చారనమాట, పిల్లలు పెద్దవాళ్ళు. సండే కాబట్టి ఎంజాయ్ చేస్తున్నారు వచ్చి. మేము కూడా ఎంజాయ్ చేస్తున్నాము అక్కడ కూర్చొని. అలాగనే కొన్ని మేము స్నాక్స్ తీసుకెళ్ళామండి, ఐస్ క్రీమ్స్, కొన్ని స్నాక్స్, సన్ఫ్లవర్ విత్తనాలు అంతా కూర్చొని తింటున్నాము. మేము కూడా ఎంజాయ్ చేసాము. ఎంజాయ్ చేసి అక్కడే చాలాసేపు ఉన్నామండి. పచ్చగా ఉంది కాబట్టి గడ్డిలో కూర్చున్నాం అనమాట. చాలామంది పిల్లలు వచ్చి ఆడుకుంటున్నారు, చూస్తున్నాము. అది మేము కూడా మంచిగా అనిపించింది మాకు. ఇంకైతే సాయంత్రము 7 అట్లా అయిందనమాట టైము. సాయంత్రం అట్లయితే అక్కడే వచ్చేసి ఒకటి బాస్కెట్ బాల్ ఉంది. సరేనా, అక్కడికి పోవాలని మేము రిటర్న్ అయినాము. వెళ్తున్నాం అనమాట. అక్కడ బాస్కెట్ బాల్ దగ్గరికి వెళ్ళినాము. రిటర్న్ వెళ్తూ ఆ బాస్కెట్ బాల్ దగ్గర వెయిట్ చేసి చూస్తున్నాము మేము. అక్కడైతే కాసేపు ఉన్నామండి, ఒక 10 minutes వరకు బాగా చూసాం. పిల్లలు ట్రయల్ చేస్తున్నారు అక్కడ బాస్కెట్ బాల్ ఆడుతూ. ఇంకా పోతే కనుక చాలామంది ఉంటారండి అక్కడ ఆడుకునేదానికి కూడా, ట్రయల్ చేసేదానికి పిల్లలు వస్తారనమాట బాస్కెట్ బాల్ ఆడడానికి. అది వచ్చేసి మెట్రో స్టేషన్కు పక్కనే ఉంటుంది అనమాట అది కూడా. ఓకేనా, మీరు కూడా వచ్చి ఆడుకోవచ్చు. మీరు ఎవరైనా ఆడేవాళ్ళు ఉంటే కూడా అక్కడ ట్రయల్ చేయొచ్చు. బాస్కెట్ బాల్ వచ్చేసి చాలామంది చూస్తారండి అక్కడ, మేమే కాదనమాట, చాలామంది ఉంటారు. కానీ నేను మా అబ్బాయి రిటర్న్ అయినాము మెట్రో స్టేషన్కి, మెట్రో దగ్గరికి వెళ్ళడానికి. ఇంకా నేనైతే రిటర్న్ అవ్వాలా, సాయంత్రం 7 అయింది కాబట్టి బాయ్ బాయ్ చెప్పేసి వస్తున్నాము. వెళ్తే కనుక ఇంకా ఆ పక్కనే ఒక 2 minutes నడిస్తే మెట్రో స్టేషన్ వస్తుందండి. మేము అక్కడికే నడిచి వెళ్తున్నాము, నేను మా అబ్బాయి, మా కోడలు కూడా ఉంది అప్పుడు. ఇదేనండి, మళ్ళీ మెట్రో స్టేషన్ పక్కన ఉందని చెప్పాను కదా బాస్కెట్ బాల్, అక్కడికి వచ్చాము ఇప్పుడు. ఇది వచ్చేసి మెట్రో స్టేషన్ అనమాట. మెట్రో స్టేషన్కి పోతూ ఉంటే రైట్ సైడ్లో వచ్చేసి ఇది సైకిల్ స్టాండ్ ఉందన్నమాట. ఇక్కడ పార్క్ లెఫ్ట్ సైడ్లో కొత్త రోడ్డు కన్స్ట్రక్షన్ జరుగుతుంది, అక్కడ నీళ్లు పడుతున్నారు. రైట్ సైడ్ వచ్చేసి సైకిల్ స్టాండ్ అనమాట. సైకిల్ అంతా పార్క్ చేసుకోవచ్చు. మెట్రోకి వెళ్ళే వాళ్ళు ఇక్కడ సైకిల్ పెట్టుకొని మెట్రోకి వెళ్తారు. సరేనా, ఇంకా మీరు కూడా, ఇది వచ్చేసి బస్ స్టాప్ అనమాట. మెట్రో స్టేషన్ కిందనే ఉంటుంది బస్ స్టాప్. నేనైతే టైం 7 అయింది కాబట్టి, 8 అవుతుంది కాబట్టి నేను రిటర్న్ అవుతున్నానండి. ఇది మెట్రోకి వెళ్ళడానికి నేను మెట్రో స్టేషన్లోకి వెళ్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్.